అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఇప్పుడైతే మనం ఒక గొప్ప నటి గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఆవిడ ముగ్గురు కూతుర్లు కూడా యాక్టర్సేనండి. ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఆవిడ హీరోయిన్‌గా కూడా చేస్తూ ఉన్నారు. అలాగే వారి అబ్బాయి కూడా యాక్టరే, హీరోగా చేస్తారు. మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉంటారు ఆయన. అలాగే మరి వారి హస్బెండ్ కూడా ఒకప్పుడు హీరో, తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ ఉంటారు మూవీస్‌లో. సో మరి ఇంకెవరో కాదు, మనం మంజులా విజయ్ కుమార్ గారండి. సో ఆవిడ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా పదండి ఆ కాలంలోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం. మంజుల గారు తెలుగులో ఎన్ని చిత్రాల్లో నటించినా ఆవిడ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా మాయదారి మల్లిగాడు. హీరోయిన్గా ఆవిడకు అది తెలుగులో తొలి సినిమా. ఈ చిత్రంతోనే ఆవిడ గ్లామర్ హీరోయిన్గా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అందమైన చిరునవ్వు, చిలిపితనం, సొగసైన నటన, ముద్దులొలికే మాటలతో తెలుగునాట తనదైన స్థానం సంపాదించుకున్నారు ఆవిడ. మంజుల గారు 1954 జూలై 4న జన్మించారు. చెన్నైలోనే పుట్టి పెరిగిన మంజుల గారు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు. మంజుల గారు ఘట్టమనేని కృష్ణ గారి జోడి తెలుగులో విజయవంతమైన జంటగా పేరొచ్చింది. 1965లో శాంతి నిలయం చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కాదల్ మన్నన్ జెమినీ గణేశన్ చిన్నప్పటి పాత్రలో నటించి తొలిచూపులో అందరినీ ఆకట్టుకున్నారు మన మంజుల గారు. ఆ తర్వాత ఎంజీఆర్ గారు నటించిన రిక్షాకారంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. తరువాత ఉలగం సుట్రం వాలిబన్ చిత్రంలో ఆవిడ నటనకు మంచి పేరు వచ్చింది. 1970లో మంజుల గారు హీరోయిన్గా అగ్రస్థాయికి చేరుకున్నారు. అయితే 80వ దశకంలో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో వైవిధ్యమైన సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్ కుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులతో కలిసి ఆవిడ నటించారు. ఒక రోజులోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసిన గిన్నీస్ రికార్డు తమిళ చిత్రం స్వయంవరంలోనూ ఆమె నటించారు. ఉన్నిడం మయంగురేన్ చిత్రీకరణ సమయంలో విజయ్ కుమార్ గారు, మంజుల గారు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికే వివాహం చేసుకున్నారు. ఎంజీఆర్ గారు దగ్గరుండి మరి వివాహాన్ని జరిపించారు. మరి ఆవిడ అగ్ర కథానాయకులతో నటించారు అనుకున్నాం కదా, మరి ఆ నటించిన చిత్రాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో రండి తెలుసుకుందాం. తెలుగులో తొలిసారిగా మంజుల గారు నటించిన చిత్రం జై జవాన్. ఏఎన్ఆర్ గారు, భారతి గారు జంటగా నటించిన ఈ చిత్రంలో ఆవిడ ఒక చిన్న పాత్ర పోషించారు. ఎన్టీఆర్ గారి సరసన ఆమె నటించిన తొలి చిత్రం వాడే వీడు. ఆ తర్వాత చాణక్య చంద్రగుప్త, పల్లెటూరు చెన్నోడు, మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు, ఆకలిది, మా ఇద్దరి కథ చిత్రాల్లో నటించారు. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ఎన్టీఆర్ గారు నటించిన సినిమా పేర్లతో తయారైన నిన్నే పెళ్ళాడతా, రాముడు భీముడు పాట ప్రతి ఒక్కరిని అలరించింది. అలాగే ఏఎన్ఆర్ గారి సరసన దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రయ్య చిత్రాల్లో నటించారు. వీటిల్లో బంగారు బొమ్మలు చిత్రం షూటింగ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగింది. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్లో సెట్ వేసి నేనీ ధరిణి నువ్వా ధరిణి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని పాట చిత్రీకరించారు. మాయదారి మల్లిగాడు, ఆ తర్వాత కృష్ణ గారితో రక్త సంబంధాలు, దేవుడు లాంటి మనిషి, భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో నటించారు. ఇక కృష్ణ గారి కెరియర్లో శిఖరాగ్రాన నిలిచిన అల్లూరి సీతారామరాజులోనూ మంజుల గారు నటించారు. అయితే కృష్ణ గారి సరసన కాకుండా చంద్రమోహన్ గారి పక్కన గిరిజన యువతి రత్తి పాత్రను ఆమె పోషించారు. అంతేకాదండి, బాగా హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నదైతే మాత్రం మన శోభన్ బాబు గారితో కూడా మంజుల గారు. సో మరి వారిద్దరూ కలిసి నటించిన సినిమా విశేషాలు తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. తెలుగులో మిగిలిన హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించిన శోభన్ బాబు గారు, మంజుల గారి జంట మాత్రమే హిట్ పేరుగా గుర్తింపు తెచ్చుకుంది. జగపతి అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన మంచి మనుషుల చిత్రంలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు.
సిమ్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్ కోసం శోభన్ బాబు గారు, మంజుల గారు ప్రత్యేకంగా స్కేటింగ్ నేర్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. మరుసటి ఏడాది వచ్చిన అందరూ మంచివారే, గుణవంతుడు, పిచ్చిమారాజు చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టి వీరి కాంబినేషన్కి క్రేజ్ ఏర్పరిచాయి. ఆ తర్వాత ఇద్దరూ ఇద్దరే, మొనగాడు, గడుసు పిల్లోడు చిత్రాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. విజయ్ కుమార్ గారితో పెళ్లి జరిగిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు మంజుల గారు. వీరి ముగ్గురు అమ్మాయిలు శ్రీదేవి, రుక్మిణి, వనిత తెలుగు సినిమాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన చిక్కడు దొరకడు సినిమాలతో తిరిగి క్యారెక్టర్ నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ సినిమా తర్వాత డాక్టర్ రామానాయుడు గారు వెంకటేష్ హీరోగా నిర్మించిన ప్రేమ చిత్రంలో రేవతి గారికి తల్లిగా నెగిటివ్ పాత్రలో నటించారు. తెలుగులో ఈవిడ చివరి చిత్రం వాసు. వెంకటేష్ గారి తల్లిగా ఆవిడ నటించారు. 2011లో తమిళంలో వచ్చిన ఎన్ ఉల్లం తేడుదే ఆవిడ చివరి చిత్రం. వాసు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవైపు ఏమో కొడుకుని సపోర్ట్ చేస్తున్నట్టుగా, ఇంకొక వైపు ఏమో భర్త మాట జవదాటని భార్యగా, సో క్యారెక్టర్ని అయితే ఫుల్ఫిల్ చేస్తారని చెప్పచ్చు ఆవిడ. అందులోనూ ఆవిడకి హస్బెండ్గా నటించింది కూడా రియల్ లైఫ్ హస్బెండే, అదేనండి విజయ్ కుమార్ గారు. ఇంత గొప్ప నటిని సినీ ఇండస్ట్రీ కోల్పోయిందనే చెప్పాలి. ఆవిడకి మరణం అయితే సంభవించిందనమాట. మరి ఎప్పుడు ఏంటి అంటే కనుక 2013 జూలై 23 మంగళవారం చెన్నైలో ఆవిడ కన్నుమూశారు. అంతకుముందు 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు మంచంపై నుంచి కింద పడిన మంజుల గారు తలకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆవిడను చెన్నైలోని రామచంద్ర మెడికల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం కన్నుమూశారు. మరి ఆవిడ నటించిన చిత్రాల జాబితా గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో రండి ఒకసారి తెలుసుకొని వద్దాం. జేమ్స్ బాండ్, దొరబాబు, మంచి మనుషులు, మాయదారి మల్లిగాడు, రక్త సంబంధాలు, ఎదురులేని మనిషి, జేబు దొంగ, బంగారు బొమ్మలు, పిచ్చిమారాజు, జై జవాన్, వాడేవీడు, పల్లెటూరి చిన్నోడు, అల్లూరి సీతారామరాజు, గుణవంతుడు, ఇద్దరూ ఇద్దరే, మహాకవి క్షేత్రయ్య, మగాడు, మనుషులంతా ఒక్కటే, నేరం నాది కాదు ఆకలిది, మొనగాడు, భలే దొంగలు, చిరంజీవి రాంబాబు, మా ఇద్దరి కథ, శభాష్ గోపి, జీవనగంగ, టార్జాన్ సుందరి, దేవుళ్ళలాంటి మనిషి, అభిమన్యు, మనుషులు చేసిన దొంగలు, చంటి, వాసు. అంతేకాదండి ఆవిడ సుందరాకాండ అనే సీరియల్లో కూడా నటించారు. ఆవిడ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా సినిమాలతోనూ ఆవిడ నటించిన ఆ క్యారెక్టర్స్తోనూ ఎప్పటికీ తెలుగు ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోతారు. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. థ్యాంక్ యూ.